డాక్టర్ స్పీక్ బై స్పీక్ హెల్త్ ప్రోగ్రాంలో మీ స్వాగతం. స్పీక్ హెల్త్ ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అబౌట్ హెల్త్ అండ్ అవేర్నెస్ అబౌట్ హెల్త్. ఎప్పుడైనా మీరు టిప్స్ సర్చ్ చేసేటప్పుడు స్పీక్ హెల్త్ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ గ్లూకోమా. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్, మెడికల్ డైరెక్టర్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ హైదరాబాద్, డాక్టర్ సుధాకర్ పొట్టి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ శంకర ఐ హాస్పిటల్ గుంటూరు. నమస్కారం డాక్టర్, సుస్వాగతం. నమస్కారం. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ గ్లూకోమా. చాలా మందికి దీని గురించి తెలుసు, కానీ కన్ఫ్యూజన్. ఒకసారి మీ మాటల్లో చెప్తారా గ్లూకోమా అంటే ఎగ్జాక్ట్లీ ఏమిటని? గ్లూకోమా అంటే జనరల్గా కంటిలోని వెనుక కంటి నరం ఉంటుంది, ఆప్టిక్ నర్వ్ అంటాం మనం ఇంగ్లీష్లో దాన్ని. అది నిదానంగా దాని ఫంక్షన్ తగ్గిపోతూ వస్తుంది. అది తగ్గిపోవటం కూడా ఎట్లా వస్తుందంటే చాలా నిదానంగా మనకి తెలియకుండా ఎన్నో ఏళ్లగా జరుగుతూ ఉంటుంది. చివరికి మనం తెలుసుకునే లోపు మన పూర్తి చూపు నశించిపోవటమో లేకపోతే జస్ట్ ఒక సెంటర్లో మనకి మిగిలిపోవటమో జరుగుతుంది. ఇది ఎంత స్లోగా కొన్ని ఏళ్లగా జరుగుతుంది కాబట్టి మనం ముందు తెలుసుకోలేము అనమాట. సో ఈ కంటిలోని నరం సన్నగిలటం లేకపోతే బలహీనపడటమే గ్లూకోమా. దానికి మెయిన్ కారణం అనేది కంటిలోని ఒత్తిడి. ఇప్పుడు మనం గ్లూకోమా ఎందువల్ల వస్తుంది అనేది దానికి 100 కారణాలు ఉంటాయి. కామన్గా మనకి ఫ్యామిలీ హిస్టరీ కాబట్టి 40 ఏళ్ల తర్వాత ఎవరైనా నార్మల్ మనిషి అయినా కంపల్సరీ ఒకసారి కంటి పరీక్షలు చేయించుకుంటే మంచిది. అప్పుడు గ్లూకోమా ఉన్నదా లేనిదా, వచ్చే సూచనలు ఉన్నాయా, ఇవి మనకి మన డాక్టర్ గారు చెప్తారనమాట. పరీక్షలు చేసి కానీ ఎగ్జామినేషన్ చేసి. మీరేమంటారండి? డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటమ్మా, గ్లూకోమా అంటే ఇప్పుడు తెలుగులో మనకి దీన్ని నీటి కాసుల జబ్బు అంటూ ఉన్నాం. ఈ నీటి కాసుల జబ్బు రావడానికి కారణం ఏంటి అని చాలామంది అడగడం ఇప్పుడు మొదలు పెట్టారు. ఎందుకు? దీనికి ఇంతకుముందు అవగాహన లేదు జనాల్లో. ఇది డాక్టర్ గారు చెప్పినట్టు వంశపారంపరంగా వస్తూ ఉంటుంది. దీన్ని గ్లూకోమాని సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్ అంటాం. ఎందుకు అని అంటే ఈ గ్లూకోమా పేషెంట్స్కి వాళ్ళకి 100% వరకు చూపు పోయేంత వరకు వాళ్ళకి తెలియదు గ్లూకోమా ఉంది అన్నట్టు. ఎందుకంటే ఈ జబ్బుకి సిమ్టమ్స్ లేవు. అంటే మీకు తలనొప్పి రావడం, కడుపు నొప్పి వస్తే కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలాంటి సిమ్టమ్స్ లేనప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడు. కానీ తన కంటిలోన మాత్రం గ్లూకోమా అంటే నీటి కాసుల జబ్బు అది డ్యామేజ్ చేస్తూ కంటి నరం మొత్తం దెబ్బతింటూ 90% 80% వరకు పోయేంత వరకు వాడికి తెలియదు. కాబట్టి దాన్ని సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్ మెల్లిమెల్లిగా మన చూపుని అది లాగిచ్చేస్తూ ఉంటుంది. అందరూ కూడా 40 ఏళ్ల తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా కానీ డాక్టర్ గారి దగ్గరికి, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఇలాంటి విషయాలన్నీ బయటపడవచ్చు. సంవత్సరానికి ఒకసారి ఇలా ఓకే. ఒకవేళ డయాబెటీస్ లేదు అంటే సంవత్సరానికి ఒకసారి, డయాబెటీస్ ఉంది అంటే మీ డయాబెటీస్ ఎంత ఉంది దాన్ని బట్టి 6 నెలలకో 3 నెలలకో రమ్మని డాక్టర్ గారు చెప్తారు. ఏమీ లేదు, కంటి నీటి కాసుల జబ్బు కానీ లేకపోతే చెత్తవారం అంట 40 ఏళ్ల తర్వాత, వాటి గురించి చెక్ చేసుకోవడానికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఈ జీవితంలో ఒక సంవత్సరానికి ఒక 15 నిమిషాలు డాక్టర్ దగ్గర పెట్టడం అంత పెద్ద సమస్య కాదనుకుంటాను నేను. డాక్టర్ గారు, దీంతో పాటు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఇది సైలెంట్ థీఫ్ అంటున్నారు, సైలెంట్ కిల్లర్ అంటున్నారు. దీంతో మనం డయాగ్నోసిస్ ఎలా చేయాలి? ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి? సో 90% చాలా మందికి ఎర్లీ సిమ్టమ్స్ అనేవి ఉండవు. పేషెంట్ చాలా నిమగ్నతతో చాలా అబ్జర్వెంట్గా ఉంటే హీ మైట్ అబ్జర్వ్ తన ఒక పక్కన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక కార్నర్ మార్జిన్ నాకు కనబడట్లేదు. కానీ చాలామంది ముందేదో మనకి ముందు వాడు ఇంకా ముఖ్యంగా వాడిని గుద్దేస్తున్న భయంతో ఎక్కడో ముందే చూస్తాం కానీ పక్కకి చూడం. సో అట్లానే మనకి ఎందుకంటే ఈ గ్లూకోమాలో మనకి ఫస్ట్ తగ్గేది పక్క చూపు. ఓకే. సో పక్క చూపు. సో సెంటర్లో అంతా బాగానే ఉంటుంది. మనం మొంగ కనబడతాం, ఎదురు మనం మాట్లాడే మనిషి కనబడతాడు, మనకు కావాల్సిన వస్తువు మనం అటువైపు తిరిగే అలవాటు ఉంది కాబట్టి మనం అటు వెళ్తాం చూసుకుంటాం. కానీ నీటి కాసుల్లో పక్క చూపు తగ్గుతూ వస్తుంది కాబట్టి మనం అది గమనించాం. అందుకనేది సైలెంట్ థీఫ్, మనకి తెలియకుండానే మన చూపుని హరిస్తూ పోతుంది మన పక్క నుంచి. మనం చివరికి ఇక్కడ వరకు వచ్చే వరకు మనం చూసుకోలేము. ఇదంతా పోయిన తర్వాత నార్మల్గా ఇటు దాదాపు 120-150 డిగ్రీస్ విజన్ ఉంటుంది. అది మనం 30 డిగ్రీస్ వచ్చేంత వరకు మనకు తెలియదు. మనం బికాజ్ వీఆర్ యూస్ టు అవర్ ఫంక్షనింగ్ ఇస్ దట్ వే. మనం ఎటువైపు కావాలంటే అటువైపు తిరుగుతాం. కాబట్టి ఇటువైపు వస్తువు కావాలంటే ఇటువైపు తిరుగుతాం, అటువైపు కావాలంటే ఇటు. కానీ ఎదురుగా చూస్తూ పక్కన నాకు కనబడుతుందా అనే మనకి ఆ ఆలోచనే రాదు. కాబట్టి మనకి తెలియకుండానే ఆ పక్క చూపు హరించిపోతూ ఉంటుంది. డాక్టర్ అనిల్, సిన్స్ యూ బోత్ ఆర్ ఐ ఎక్స్పర్ట్స్,
కాట్రాక్ట్లో ఆర్ గ్లోకోమాలో ఏం డిఫరెన్స్? రైట్. క్యాట్రాక్ట్ అంటే ఇది శుక్లాలు, కొంతమంది లాంగ్వేజ్ దాన్ని పొర కూడా అంటాం. అది లెన్స్కి వస్తుంది అన్నమాట, కంటి ముందు భాగంలో ఉన్న లెన్స్కి. అది వయసుతో వచ్చే జబ్బు. దానికి ఒకటే మార్గం ఏంటంటే దానికి ఆపరేషన్ చేయడము, ఆర్టిఫిషియల్ లెన్స్ కంటి లోపల పెట్టడము. ఆ తర్వాత మామూలుగా పేషెంట్ మళ్ళీ మామూలుగా చూపు చూస్తాడు, బ్రహ్మాండమైన చూపు చూస్తాడు. గ్లోకోమా అలా కాదు. గ్లోకోమా ఏ వయసులోనైనా రావచ్చు. సో గ్లోకోమా వచ్చింది అంటే వీటి సిమ్టమ్స్ ఏవి లేకున్నా మనం పరీక్ష చేయాల్సింది 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అంటే ఒకటి, కంటిలో ఉన్న ప్రెషర్ని మెజర్ చేయడం. శరీరంలో మనం బీపీ ఎలా మెజర్ చేసుకుంటామో కంట్లో ఇంట్రాక్యులర్ ప్రెషర్ మెజర్ చేస్తాం. అది నార్మల్గా 21 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ కంటే లోన ఉండాలి. అది ఆడ మగ తేడా లేకుండా మనకి 21 మిల్లీమీటర్స్ లోన అది ఉండాలి. అదొకటి మెజర్మెంట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ పేషెంట్కి గోనియోస్కోపీ అని ఒక చిన్న పరీక్ష చేస్తాం కంటి మీద. అక్కడే ఆ గోనియోస్కోపీ మనకేం తెలుస్తుందంటే కంటి లోపట యాంగిల్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే 2 రకాల గ్లోకోమాలు, ఒకటేమో క్లోజ్డ్ యాంగిల్ గ్లోకోమా, ఇంకోటి ఓపెన్ యాంగిల్ గ్లోకోమా. సో వీళ్ళు ఆ వచ్చిన పేషెంట్ కానీ ఆ వ్యక్తి కానీ ఏ కేటగిరీకి చెందినవాడు, క్లోజ్డ్ యాంగిల్ గ్లోకోమానా ఓపెన్ యాంగిల్ గ్లోకోమా, అది తెలియాలంటే ఆ గోనియోస్కోపీ పరీక్ష చేయాలి. అది ఒక 2 నిమిషాల లోపల అయిపోయే పరీక్ష, అక్కడే చేస్తారు టేబుల్ మీదనే. ఆ తర్వాత ఒకవేళ మీ ప్రెషర్స్ పెరిగి గోనియోస్కోపీ ఫైండింగ్స్ చూసి డాక్టర్ గారు చెప్పినట్టు కంటిలో డ్రాప్స్ వేసి కన్నుపాప తెరిచిన తర్వాత కంటి వెనక భాగంలో ఫండస్ అంటాం. ఆ ఫండస్లో ఆప్టిక్ నర్వ్, కంటి నుంచి మెదడుకు పోయే నరాన్ని పరీక్ష చేస్తాం. దాన్ని ఆప్టిక్ డిస్క్ ఎవాల్యుయేషన్ అంటాం. ఆ డిస్క్ అంటే ఆప్టిక్ డిస్క్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో చూసి, ఇది క్లినికల్ ఎగ్జామినేషన్. దీనిపైన మనకు వచ్చిన డౌట్తో మనము ఇంకొక పరీక్ష, కంప్యూటరైజ్ పరీక్ష చేపిస్తాము. దాన్ని విజువల్ ఫీల్డ్స్ అంటాం. అంటే మీ ఫీల్డ్ డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఎంతవరకు తగ్గింది ఆ ఫీల్డ్ టెస్ట్లో తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ రిక్వెస్ట్ ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోవడం చాలా మంచిది. ఏమంటారు డాక్టర్ గారు దీని గురించి? ఒకసారి గ్లాకోమా అని నిర్ధారిస్తే ఒకసారి చేశాం కదా టెస్ట్, ఒకసారి డ్రాప్స్ ఇచ్చారు కదా డాక్టర్ గారు, ఇంకా అదే వేసుకుంటూ పోవటమో, లేకపోతే అది వేసుకున్నాను కదా ఇప్పుడు క్యూర్ అయిపోయిందని పక్కన పెట్టడమో, ఈ 2 తప్పులు జరుగుతుంటాయి. సో అట్లా కాకుండా మనకు షుగర్ ఎట్లా మనం రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటామో గ్లాకోమా కూడా అదే విధంగా క్రమ పద్ధతిలో డాక్టర్ గారు చెప్పినట్లు అది ఇట్ కెన్ బి 1 month టు టెస్ట్ ద న్యూ డ్రగ్, 3 months ఫర్ అ ఫాలోఅప్, 3 months ఫర్ మళ్ళీ ఫీల్డ్స్ టెస్ట్ కోసము. ఏదైనా సరే ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ దట్ యూ హ్యావ్ టు బిల్డ్ అండ్ ట్రస్ట్ యువర్ డాక్టర్ టు సేఫ్ గార్డ్ యువర్ విజన్. థ్యాంక్ యూ డాక్టర్స్. దీంట్లో గ్లూకోమాలో ఎన్ని స్టేజ్లు ఉంటాయి? స్టేజ్ 1 అంటే ఫుల్ కేటగరైజేషన్ ఏమి ఉండదు. వీ వుడ్ సే మైల్డ్ లాస్ ఆర్ మోడరేట్ లాస్ ఆర్ సివియర్ లాస్. బేసిక్గా ఏదైనా ఇట్ ఈస్ సబ్జెక్టివ్ ఫ్రమ్ దిర్ ఇస్ నో హార్డ్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్. ఓకే, సో వెన్ సమ్టైమ్స్ వీ సే మైల్డ్ లాస్ అంటే జస్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు, మోడరేట్ అంటే మనకు క్లియర్గా రిప్రొడ్యూసిబుల్గా ఎవ్రీ టైం ఫీల్ చేసేటప్పుడు మార్పులు వస్తూ ఉన్నాయి, అవి తగ్గట్లేదు. మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ఫైనల్గా ట్యూబులర్ విజన్ అంటాం. ట్యూబులర్ అంటే ఇంకేం కనపడుతుంది, జస్ట్ ఒక్క ఏరియా మాత్రమే కనపడుతుంది. దానికి మొత్తం అంధకారం, దాంట్లో ఒక సెంట్రల్ ఐలాండ్ మాత్రమే తనకు కనపడుతుంది. అప్పుడప్పుడు దాంట్లో బాగా కనపడుతుంది, కానీ మన జీవితాంతం ఒక రంధ్రంలో చూసుకుంటూ బతకలేం కదా. సో అదనమాట, దట్ ఇది లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్. అది అప్పుడు అది కూడా కొంతమందికి కంట్రోల్ లేకపోతే అది కూడా ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నదనమాట. సో మైల్డ్, మోడరేట్, సివియర్ విజువల్ లాస్ అండ్ ఎండ్ స్టేజ్ గ్లాకోమా అనేది ఈ 4 రకాలు మనం స్టేజ్లుగా మనం వర్తించుకోవచ్చు. ఎంతేకాదు డాక్టర్, మీరు అన్నారు చెకప్ గురించి, మనం ఫ్రీక్వెంట్లీ ఎన్నిసార్లు చెకప్ చేయించుకోవాలి? గ్లాకోమా రాకముందు అయితే 40 years మనం ఇట్ ఈస్ ద ఫస్ట్ డెఫినెట్ నీడ్ టు గో టు అన్ ఆఫ్థాల్మాలజిస్ట్. కాబట్టి ఎందుకంటే ఏజ్ పరంగా అందరికీ 100% ప్రెజర్వేటివ్ రావాల్సిందే. సో దానికోసమైనా మనం జస్ట్ కళ్ళజోడు షాప్కి వెళ్ళి తీసివేసుకోకుండా డాక్టర్ గారి దగ్గరికి పూర్తి చెక్ చేసుకుంటే అప్పుడు మనకి ఇవాల్యుయేషన్, మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. మనకి ఎట్లా హాబీస్, హైట్, వెయిట్, ఒక బాడీ మాస్ ఇండెక్స్ అని పెట్టి మనకు ఒక ప్రొఫైల్ చేసి మీరు ఇట్లా చేస్తే ఇది బాగుంటుంది అనుకుంటే, మన ప్రొఫైల్ని చూసి, కంట్లో ప్రెషర్ చూసి, మన కంట్లో నరం, దాని షేప్ కానీ, సైజ్ కానీ, దాంట్లో కప్పింగ్ కానీ ఇవన్నీ చూసుకొని, ప్రెషర్ కానీ, కార్నియల్ థిక్నెస్ చూసుకొని, ఇవన్నీ పెట్టి ప్లస్ మన ఫ్యామిలీలో ఉందా ఎవరికన్నా, మమ్మీ కానీ, డాడీ కానీ, ఆర్ 40 year old అంటే వాళ్ళ సిబ్లింగ్స్ అంటే అన్న చెల్లెలకు కానీ వాళ్ళు ఎవరికన్నా ఉందా అనేది ఒక ప్రొఫైల్ లా క్రియేట్ చేసి, అప్పుడు మీకు లో ప్రొఫైల్ అనుకోండి. సో దెర్ ఇస్ లో రిస్క్ ఆఫ్ గ్లాకోమా. అంటే ప్రస్తుతం ఏమీ సూచనలు లేవు గ్లాకోమాకి, కానీ ఫ్యూచర్లో ఏమొస్తుందో మనకు తెలియదు. ఏమి లేవు అయితే ఎవ్రీ ఇయర్ ఒకసారి కంపల్సరీ చూపించుకోవాలి. అన్వాంటెడ్ గెస్ట్ కదా. దాన్ని కామన్గా మనం ఏమంటామంటే మా లాంగ్వేజ్లో వి కాల్ ఇట్ యాజ్ ఎ కాంప్రహెన్సివ్ ఐ చెకప్.
ఓకే. అంటే అది రైట్ ఫ్రమ్ యువర్ విజన్ నుండి లాస్ట్ రెటీనా చెకప్ వరకు అంతా పరీక్ష చేసి ఏమి ఉంది లేదు కరెక్ట్గా చెప్పడము, మీ కళ్ళజోడు అవసరం ఉంటే కళ్ళజోడు రాయడము, కాంప్రహెన్సివ్ చెకప్ 40 ఏళ్ల తర్వాత చేసుకోవడం కంపల్సరీ. ఇంకొక ముఖ్యమైనది మనం చాలా మట్టుకు మిస్ చేస్తున్నాము, జనరల్ ఆఫ్థాల్మాలజిస్ట్ మిస్ చేస్తున్నారు, జనరల్ ఫిజిషియన్స్ అంటే ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ మిస్ చేస్తున్నారు. ఏంటంటే చాలా మట్టుకు స్టీరాయిడ్స్ యూజ్ చేస్తాం మనం, స్కిన్ డిసీజ్ కానీ ఆస్తమా కానీ. దీనికి యూజ్ చేసే స్టీరాయిడ్స్తో కూడా గ్లకోమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టీరాయిడ్ ఇండ్యూస్ గ్లకోమా, స్టీరాయిడ్ ఇండ్యూస్ క్యాటరాక్ట్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లలో ఆ 40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ పాయింట్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి ప్రాబబుల్ వస్తుందా లేదా అని కూడా చెప్పే అవకాశము. గ్లూకోమాకి పూర్తిగా ట్రీట్మెంట్ ఉందా, నయం అవుతుందా? If you use lifelong medication, you come for lifelong checkups frequently as ever advised, undergo regular test, you might not lose vision. అట్లాంటి ఈ సిచ్యువేషన్లో మీరు పేషెంట్స్కు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? యా, ఒకవేళ ఫస్ట్ టైం మనం గ్లకోమా ఒకవేళ వాళ్ళకి అనుకుంటే నిర్ధారణ చేస్తే వాళ్ళకి ఇది నార్మల్ వేరే జబ్బు ఎలా ఉందో ఆ జబ్బు లాగానే దానికి చెప్పి వాళ్ళకి డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి డ్రాప్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఐ విల్ సే దట్ ఒక పూట భోజనం మానేసినా పర్లేదు కానీ డ్రాప్స్ మాత్రం మానకూడదు అంట. ఇంకొకటి ఈ డ్రాప్స్ని కూడా కరెక్ట్గా మనం నిర్ధారణ టైం చేసుకోవడం మంచిది. సంబడి ఒక 7 గంటలకు ఒకసారి, 9 గంటలకు ఒకసారి, 11 గంటలకు ఒకసారి అలా వేసుకుంటుంటే దానికి దెర్ ఇస్ నో ప్రాపర్ ప్రాసెస్. సో ఆ పేషెంట్కి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా చెప్పి మెడిసిన్స్ ఇంపార్టెంట్ అండ్ యువర్ రెగ్యులర్ చెకప్ ఈజ్ ఇంపార్టెంట్. డ్రాప్స్ ఖచ్చితంగా వేసుకుంటూ ఉంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వీ హ్యావ్ పేషెంట్ ఫర్ లాస్ట్ 15-20 ఇయర్స్ డ్రాప్స్ వేసుకుంటూ బ్రహ్మాండమైన చూపుతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక లాస్ట్ మెసేజ్, మీరు ఒక లాస్ట్ మెసేజ్ ఏమి ఇస్తారు మన ఆడియన్స్కి? గ్లాకోమా అంటే అది ఒక భయంకరమైన జబ్బే ఒక విధంగా చూసుకుంటే, కానీ చాలా సులభమైన జబ్బు కూడా. ఎందుకంటే మనం ఈజీగా మనం ఒక క్రమశిక్షణగా మనం వాడాల్సిన మందులు వాడుతూ ఒక క్రమశిక్షణగా చెప్పినప్పుడు వెళ్ళి ఆ పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ గారితో రెగ్యులర్ విజిట్లో ఉంటే ఇట్ ఈస్ అ వెరీ ఈజీలీ మేనేజబుల్ డ్రగ్, వెరీ ఈజీలీ మేనేజబుల్ కండిషన్ ఆర్ డిజీజ్. ఓకే, ఇట్ గివ్స్ యూ సర్టన్ పాయింటర్స్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ లేజర్స్ దట్ కెన్ బి డన్ విచ్ ఆర్ ఆఫన్ అన్డయాగ్నోస్డ్. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళంగానే అది అపోజిషనల్ క్లోజర్ అని ఉంటుంది. డాక్టర్ గారు చెప్తారు ఒక లేజర్ చేయించుకున్నాడు, నాకు బాగానే ఉంది కదా, ఈ డాక్టర్ గారు ఎందుకు లేజర్ అంటున్నారు డైరెక్ట్గా. బట్ దట్ లిటిల్ లేజర్ కెన్ బి లైఫ్ చేంజింగ్. దట్స్ అ వండర్ఫుల్ థాట్. డాక్టర్ అనిల్, లాస్ట్ థాట్స్. యూ బెటర్ ఒకవేళ గ్లకోమా వచ్చింది అని తెలిస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద పేషెంట్ బట్ ద పేషెంట్ ఫ్యామిలీ ఆల్సో టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. యూ హ్యావ్ అ టెక్నాలజీ, యూ హ్యావ్ ఫెసిలిటీస్, యూ హ్యావ్ డాక్టర్స్, సో మెనీ డాక్టర్స్ ట్రైన్డ్, ఇంతమంది ట్రైన్ అయి ఉన్నారు. అది కాకుండా మాకు ఒక 15 ఏళ్ల కిందట మనం ఒక డ్రాప్ లేకపోతే 2 డ్రాపులు ఉండేటివి. ఈరోజు రకరకాల డ్రాప్స్ వచ్చాయి, బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉంది. సో డ్రాప్స్ని ఎలా వాడుకోవాలి, దాంతోపాటు పేషెంట్తో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా కాస్త అవగాహన ఇస్తే, సో పేషెంట్తో పాటు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి ఆ డ్రాప్స్ వేయడం ఇంపార్టెన్స్ చెప్పడంతో మనం అట్లీస్ట్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఒకటి చూడొచ్చు. రెండవది ఆ పేషెంట్కి సంబంధించిన ఒక 30-40 మందిని మనము హెల్త్ అవేర్నెస్ ఇచ్చినట్టు మన బాధ్యత కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డోంట్ గెట్ డిప్రెస్డ్. ఇట్స్ అ డిసీజ్ బట్ ఫార్చునేట్లీ ఇట్ డజంట్ రిక్వైర్ మచ్ ఆఫ్ మనీ. సో శేష జీవితం అంటే మిగిలిన జీవితం అంతా కూడా అలా డ్రాప్స్ వేసుకొని రెగ్యులర్ చెకప్ డాక్టర్ గారి దగ్గర ఉంటే మీ చూపు ఎక్కడా పోదు, మీ చూపు మీ దగ్గరే ఉంటుంది. గూగుల్లో చాలా డ్రాప్స్ గురించి ఇట్లాంటి చెప్తా ఉంటారు. ఇట్లాంటి ఏదో ఒకటి గూగుల్ సజెస్ట్ చేస్తే మనం తీసుకోవచ్చా? అది సేఫా మనకి? సో వేరియస్ ఫ్యాక్టర్స్, నీ బరువు ఎంత, నీకు ఆల్రెడీ హైపర్ టెన్షన్ మందులు మీరు వాడుతున్నారా, మీకు ఏమైనా అంతకుముందు యూవిఐటిస్ హిస్టరీ ఉందా, ఇవన్నీ చూసి ఫైనల్గా వాట్ ఈజ్ అండ్ హౌ మచ్ ప్రెషర్ హ్యాస్ టు కమ్ డౌన్. టార్గెట్ ప్రెషర్ కొంతమందికి 25 ఉంటుంది, 21 లోపు మనకు అనుకుంటాం, కానీ అడ్వాన్స్ స్టేజ్లో వాళ్ళకి 12కి రావాలి. లేకపోతే కొంతమందికి 40 ఉంటుంది. 40 ఇచ్చేవాడికి 25 ఇచ్చేవాడికి ఒకే మంది ఎట్లా ఇస్తాం? సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడికల్ స్ట్రాటజీస్ ఆర్ దేర్. I think there is information, but I think we should not think ourselves too smart with that information. We should not get driven away by the information. Yes. Okay. Right. It requires a certain skill. Self-medication is very dangerous in glaucoma. Yes. డాక్టర్లు చాలా ధన్యవాదాలు. Thank మరి you. మా ఆడియన్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు
చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ డాక్టర్ స్పీక్ బై స్పీక్ హెల్త్.